మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు సెషన్లో బుక్ 10 అరవిందుల సావిత్రిలో బుక్ 10లో ఫస్ట్ చాప్టరు ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ది ఐడియల్. దీనికి తెలుగులో తాతగారు ఆదర్శము అని టైటిల్ హెడ్ నేమ్ అది పెట్టారు. ఇది సావిత్రి, సత్యవంతుడు, యమధర్మరాజు అంధకారంలో నుంచి వాయిస్ ఆఫ్ ది డార్క్నెస్ వింటూ సావిత్రీదేవి తాను శరీరము మాత్రం కాదు, శరీరం కానే కాదు, తాను ఆత్మ, మానవ రూపంలో ఉన్న భగవంతుడి శక్తులన్నీ కలిగిన జీవి, దేవతలకి ఎంత బలం ఉందో తనకి అంత ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు యమధర్మరాజు విసిగి ఇంకా సమాధానం చెప్పకుండా ముందుకు నడుస్తూ వెళ్తున్న దాని కంటిన్యూయేషన్ కిందనే మనం ఈ చాప్టర్ని అనుకోవాలి. ఇది ఒక రకంగా ఇట్స్ ఎ డ్రీమ్. ఈ చాప్టర్ అంతా కూడాను ఒక సరైన విజన్ కాదు. విజన్ మనకి నిద్రలో కొన్ని విజన్స్ వస్తాయి, అంటే క్లియర్గా ఏదో ఒక సిగ్నల్ ఇండికేట్ చేసేలాంటి విజన్స్ ఉంటాయి. వాటికి ఒక అంతరార్థం ఉంటుంది, తెల్లవారు లేచిన తర్వాత కూడా అది గుర్తుంటుంది. అలా కాకుండా నిద్ర మెలకు వచ్చి రాకుండా ఉంటూ అర్థం పర్థం లేకుండా ఉండేలాంటివి ఒక్కొక్కసారి పీడకలలు ఉంటాయి, ఒక్కొక్కసారి మంచి కళలు ఉంటాయి. ఆ కళ ఏమిటి అనేది మనకు మెలకు వచ్చిన తర్వాత ఏమీ అర్థం అనిపించదు, ఏమిటో జరిగింది కానీ ఏంటి తెలియదు అనేలాగా ఉంటుంది చూడండి. అటువంటి ఒక దశలాగా మనం కనుక దీన్ని చూసుకోగలిగితే ఇది ఆ చీకటిలో నుండి ఒక చీకటిని బద్దలు కొట్టుకుని ఒక వెలుగురేఖ ఏదన్నా బయటికి రావాలి అనుకుంటే కళ్ళు తెరవలేకుండా ఆ చీకటిలోనే అటు ఇటు దొర్లుతూ ఉన్నప్పుడు వచ్చేలాంటి ఒక ఆలోచన విధానం అని అనుకోవచ్చు. నిద్ర కళ్ళు తెరవలేము, మెలకువ రాదు, ఆ కళలో ఏముందో తెలీదు అనేలాగా ఉండే ఒక దశ. అలాంటి దశ కింద మనం ఊహించుకోవచ్చు ఈ చాప్టర్ గురించి. ద డ్రీమ్ ట్వైలైట్ అనొచ్చు, ట్విలైట్ అనొచ్చు ఆఫ్ ద ఐడియల్. అంటే ఏదో ఒక ఆదర్శం వస్తోంది, ఒక ఆదర్శం అనేలాంటి ఒక కళ, అది చీకటి వెలుగుల మధ్యస్థంగా, ఇటు వెలుగు కాదు అటు పూర్తి చీకటి కాదు అన్నట్టుగా ఉన్న సమయంలో అనిపిస్తున్నట్టుగా ఉన్న ఒక కళ. తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు, అటువంటిదేం కాదు ఇది. ఇది ఒక నిద్రావస్థలో ఉంటూ రాబోయే దాని గురించి ఏదో కలలు కనేలాంటి ఒక కళ. ద హోల్ చాప్టర్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డ్రీమ్. ఆల్ వాజ్ డార్క్, డెడ్, desolate, a walk to nowhere in a land of naught. సావిత్రి, సత్యవంతుడు, యమధర్మరాజు ముగ్గురు నడుస్తున్నది ఆ ప్రాంతం అంతా కూడా అన్నీ నెగటివ్ వర్డ్సే, అంత అంధకారం, శూన్యం. ఎ వాక్ టు నోవేర్ ఇన్ ఎ ల్యాండ్ ఆఫ్ నాట్, గమ్యము లేదు, అక్కడ ఒక పేరు లేదు, అంతా శూన్యం. గ్లూమ్ టు వర్స్ గ్లూమ్, డెప్త్ టు ఎన్ ఎంప్టియర్ డెప్త్. ఇక్కడంతా ఖాళీగా ఉంది, ముందుకెళ్తే ఏముంది అంటే ఇందాకటి కంటే శూన్యం ఏదన్నా ఉంటే అది, ఇంకా ముందుకెళ్తే ఇంతకు ముందు కంటే శూన్యం ఇంకేదన్నా ఉంటుంది అంటే అది అనేలాగా ఒక శూన్యం నుంచి ఇంకో శూన్యానికి. ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్లో అశ్వపతి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క భూమిక, ఒక్కొక్క ప్లేన్ పైకి వెళ్తూ ఉన్నప్పుడు లిటిల్ మైండ్స్, గ్రేటర్ మైండ్స్ అంటూ వెళ్ళినట్టుగా ఇక్కడ ఈ ప్లేన్స్ అన్నీ కూడా చీకటిమయమే. ఒక ప్లేన్ నుంచి ఇంకొక ప్లేన్కి మెట్లు కిందికి దిగుతున్న కొద్దీ ఇంకా అంధకారంలాగా అనిపించే ఈ
ఎ బ్లాక్ డ్రీమ్ విచ్ వాజ్ ఎ హౌస్ ఆఫ్ వాయిడ్. శూన్యానికి ఒక ఇల్లు కడితే అంతా శూన్యమే అనే ఒక ఇల్లే కనుక ఉంటే అందులో ఉండే చీకటి కలలాగా ఉందిట ఆ దారి. అంతా ఊహించుకోగలిగినంత నెగటివిటీతో ఉంది ఆ చోటు. కానీ ఆ అంధకారంలో, ఇన్ దట్ డార్క్నెస్, దేర్ వాజ్ అన్ ఇన్ఎఫెక్చువల్ బీమ్. అదే ఈ ఐడియల్ అనే డ్రీమ్. ఇన్ఎఫెక్చువల్ అంటే అందుకే చెప్పాను కలకి విజన్కి తేడా ఉంది అని. విజన్ అనుకుంటే అది ముందు రాబోయే దాని సూచన కింద మనకి మంచి కానీ చెడు కానీ తెల్లవారి లేచిన తర్వాత ఆ కళ గుర్తుంటుంది. కానీ ఇది ఇట్ ఈస్ ఇన్ఎఫెక్చువల్. ఏ విధమైన పరిణామము, ప్రభావము, ఫలితము ఉండనటువంటి ఒక కిరణం. అంటే అంత అంధకారంలో ఒక చిన్న కొవ్వొత్తి ఉందనుకోండి, ఏమి ప్రభావము ఆ చీకటి మీద ఉంటుంది, ఏ విధంగానూ ఆ చీకటిని తొలగించలేదు అన్నట్లుగా దేర్ వాజ్ ఎన్ ఇన్ఎఫెక్చువల్ బీమ్ ఆఫ్ సఫరింగ్ లైట్. అంటే ఆ అంధకారం తన్ని అణిచివేస్తూ అక్కడ వెలుగు చీకటిని జయించట్లా, చీకటి వెలుగును జయిస్తున్నట్లుగా ఉందన్నమాట. సీమింగ్ అన్రియల్ దేర్ యట్ హాంటింగ్ నిహిల్స్ చిల్ రెల్మ్. అక్కడ అది అవుట్ ఆఫ్ ప్లేస్, అంటే ఇక్కడ ఉండకూడదు. అందరూ చెడ్డవాళ్ళు ఉంటే చోట ఎవరో ఒక బలహీనమైన మంచివాళ్ళు ఉంటే అందరు చెడ్డవాళ్ళు కలిసి ఆ మంచివాడిని చితక్కొట్టి అణగొట్టేసినట్టుగా ఆ వెలుగు కిరణం ఎలా ఉందిటంటే అలా ఉందిట. ఇది తన స్థానం కాదు, ఇక్కడ తాను ఉండేందుకు ఏ విధమైన అర్హత లేదు, అయినా సరే ఎందుకో ఉన్నాను అనేలాంటి బాధతో ఉన్నట్టుగా ఉందిట ఆ కిరణం అక్కడ. హాంటింగ్ నిహిల్స్ చిల్ రెల్మ్. చలిగా ఎముకలు కొరికే చలి కూడానమాట అక్కడ. ఆ చిల్ రెల్మ్లో, ఆ ఆవరణంలో, శూన్యంలో వెళ్ళిపోకుండా ఎందుకో వేళ్లాడుతోందిట ఆ వెలుగు కిరణం. కానీ నేను ఇక్కడ ఉండకూడదు అనేలాంటి బాధో, ఉండకూడని చోట ఉన్నాను అని తెలిసిన సిగ్గో అట్లా ఉందిటది చూడ్డానికి. ఇట్ లుక్డ్ యాజ్ ఇఫ్, ఎలా అనిపించిందిటంటే ద రే మస్ట్ నౌ పే హర్ డెట్ టు మాయా హూ కన్సీవ్డ్ హర్ సోల్, లెట్ హర్ ఎగ్జిస్ట్ అండ్ థింక్. ఆ కిరణం ఏమిటి అంటే ఇప్పుడు మొత్తం మళ్ళీ సృష్టి మొదలుకి వెళ్ళిపోయాం అన్నమాట. సృష్టి మొదలు ఎలా జరిగింది? సృష్టి మ్యాటర్లో నుంచి జరగలే, స్పిరిట్ నుంచి జరిగింది. స్పిరిట్ డిసెంట్ అండ్ ఫాల్. ఆ ఫాల్ ఎంతవరకు వచ్చింది అంటే కంప్లీట్గా గాఢాంధకారంలో తాను అనేది లేకుండా మర్చిపోయే స్థాయికి ఆ బ్రహ్మన్ పడిపోవటంతో సృష్టి మొదలైంది. కాబట్టి సృష్టి పైనుంచి కిందికి పడటంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ కింది నుంచి పైకి ఇవల్యూషన్లో వెళ్ళటం. అంటే ఆ పైనుంచి కిందికి పడిన ఒక కిరణము, నేను తప్పు చేశానేమో, నేను ఇక్కడ ఉండకూడని చోట ఉన్నానేమో, అసలు స్పృహ నాకు ఎందుకు వచ్చింది, స్పృహ లేకుండా ఉన్నప్పుడే బాగుంది అనేలాగా అనిపించేలాగా. ఇప్పుడు మీకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయనుకోండి, నిద్రపోతుంటే ఆ ఒళ్ళు నొప్పులు తెలియవు కొంతసేపు, కానీ మెళుకు అంటూ రావడం మొదలు పెట్టంగానే మళ్ళీ ఆ ఒళ్ళు నొప్పులు వచ్చినట్టుగా పైనుంచి పడిన ఆ స్పిరిట్ బ్రహ్మన్ పూర్తి డిసెంట్లో తన్ని తాను కప్పుకుంటూ చీకట్లోకి వచ్చేసిన ఆ కిరణం ఎప్పుడైతే కదలటం మొదలుపెట్టిందో, ఎంత ధైర్యం నీకు, ఈ చీకటిలో నువ్వు కదులుతావా అన్నట్టుగా ఉన్నదిట ఆ చీకటి. ఆ కిరణం ఏమంటోందిట, మాయకి రుణపడున్నాను, నన్ను ఇక్కడ ఉంచావు, నేను నీకెంతో రుణపడున్నాను, నా ఆత్మని ఇక్కడ ఈ అంధకారంలో ఉండనిచ్చి ఆలోచించి అభివృద్ధి పొందడానికి ఎప్పటికో అప్పటికి ఒక అవకాశం నువ్వు నాకు ఇచ్చావు, కాబట్టి ఈ ఇల్లు నాకు అద్దెకిచ్చావు, ఈ ఇంట్లో నన్ను ఉండనిచ్చావని ఎంతో అణుకువగా ఉన్నట్టుగా ఉందిట ఆ కిరణం. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ షీ మస్ట్ సఫర్ అండ్ త్రూ ఎండ్లెస్ ప్యాంగ్స్ అబ్జాల్వ్ ద డీప్ ఒరిజినల్ సిన్. మనకి వెస్టర్న్ ఫిలాసఫీలో యాడమ్ అండ్ ఈవ్ గురించి చెప్పేటప్పుడు ఒరిజినల్ సిన్ ఏమిటి అంటే జ్ఞానం అనేది వస్తుంది అనుకునే ఆ యాపిల్ని కొరకటం అనేదే వాళ్ళు ఈడెన్ నుంచి కింద పడిపోవడానికి ఒరిజినల్ సిన్ ఈజ్ డిజొబీడియన్స్ టు గాడ్. దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకించటం అనేది వాళ్ళ
ఫస్ట్ సిన్, అక్కడి నుంచి మొత్తం ఫాల్ ఫ్రమ్ హెవెన్ స్టార్ట్ అయింది అనేసి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద డీప్ ఒరిజినల్ సిన్, ద విల్ టు బీ, ద సిన్ టు లాస్ట్, ద స్పిరిచువల్ ప్రైడ్ బికాజ్ మేడ్ ఆఫ్ డస్ట్ వాంటెడ్ టు ఈక్వల్ ఇట్ సెల్ఫ్ విత్ హెవెన్. ఆ కిరణం పుట్టటం ఇక్కడ నేను మట్టిలో ఉండి అమృతత్వాన్ని కోరుకోవటం అనే మహాపాపం చేస్తున్నందుకు గాను నేను ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను, నా పాపానికి పరిహారం చేసుకుంటున్నాను, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అన్నట్టుగా ఉందిట ఆ కిరణం. అక్కడ చెయ్యకూడని పని ఏదో చేస్తున్నట్లు సిగ్గుపడుతున్నట్టుగా ఉందిట ఆ కిరణం. Born from nature's dream, rejecting the transient creature's role is a deep original sin. ఈ కిరణం యొక్క మహాపాపం ఏమిటి అంటే పుట్టటం ఇక్కడ ప్రకృతిలో పరిమితత్వంలో పుట్టి అపరిమితత్వాన్ని కోరుకోవటం అనే మహాపాపం చేసినట్టుగా ఎంతో సిగ్గుగా ఉందిట ఆ కిరణం అక్కడ. The ray in that tremendous darkness atoned for all since the first act when sprang the error of the consciousness of time. అక్కడ ఉన్న ఆ కిరణము మొట్టమొదట జీవి కదిలిందే ఈ సృష్టిలో, ఆ చీకటిలో మొత్తం స్పృహ లేకుండా ఉన్న గాఢాంధకారంలో, నిశ్చలత్వంలో, శూన్యంలో నుంచి ఒక ఆలోచన, ఒక కదిలిక, ఒక కిరణం వచ్చి అక్కడి నుంచి సృష్టి జీవి ప్రారంభమయ్యాయి. చూసారా, ఆ దశకి తానే కారణం, తన మూలకంగానే ఇన్ని వచ్చాయి అనేలాగా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నట్లుగా ఉందిటది. ద రెండింగ్ ఆఫ్ ద ఇన్కాన్షియన్స్ సీల్ ఆఫ్ స్లీప్, అనంతమైన నిద్ర, శూన్యం. పూర్ణత్వం ఎంత అనంతమో శూన్యం కూడా అంతే అనంతం, చాలాసార్లు చెప్పారు. ఆ శూన్యంలో అనంతమైన ఆ గాఢ నిద్రలో, తమస్సులో నుంచి ఒక కదిలిక తీసుకురావటం అనే పాపం చేసింది ఈ కిరణం. ద ప్రైమల్ అన్పార్డన్డ్ రివోల్ట్, ఎప్పటికీ క్షమించటానికి వీలు లేని ప్రతిఘటన జరిగిందిట. అంటే నిద్రలో ఉన్న దాంట్లో నుంచి జాగృతికి, తమసోమ జ్యోతిర్గమయ అనటానికి బీజం అక్కడ స్టార్ట్ అయినట్లుగా అన్నమాట. which broke the silence of nothingness which existed before the seeming universe appeared in an imagined space and life arose bringing grief and pain. ఇక్కడ మళ్ళీ చదువుతాం. ఆ కిరణం రావటం వల్ల ఏమైంది, ఆ నిద్రకు ఒక కదలిక వచ్చింది, ఆ తమస్సులో ఒక చలనం వచ్చింది. ఇట్ బ్రోక్ ద సైలెన్స్ ఆఫ్ నథింగ్నెస్, మొత్తం సుషుప్తిలో ఏమీ లేదు అనుకున్న చోట ఒక కదలిక తీసుకొచ్చి ఈ మాయాజగతి సృష్టికి కారణం అయింది. ఈ మాయాజగతిలో ఉన్న కష్ట నష్టాలు, సుఖదుఖాలు, చరాచర జగత్తు మొత్తం తీసుకురావడానికి అక్కడి నుంచి కారణమైనందుకు కాను అదే తన మొదటి పాపం, భయంకరమైన పాపం అన్నలాగా బాధపడుతున్నట్టుగా ఉందిట ఆ కిరణం. చాలా రాశారు దీని గురించి, నేను సంక్షిప్తంగానైనా ఇంత మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. The real space was a great negation. No world, no creature, no time's intrusion, no thought, no body. ఎందువల్లంటే ఈ కిరణం వచ్చి కదపక ముందు అక్కడున్న ఐ యామ్ ద ట్రూత్ అనే ఆ వాస్తవం వేరు, సత్యం వేరు. వాస్తవం, అక్కడున్న వాస్తవం ఏమిటి అంటే ఏమీ లేనితనం. భూమి లేదు, ప్రపంచం లేదు, సృష్టి లేదు, కాలము కూడా లేదు. ఏమీ లేని ఆ తనంలో ఒక ఉన్నతనం అనేది ఈ కిరణం ద్వారా వచ్చి ఒక కదలిక ప్రారంభమై ఈ చూసే నాటకం అంతా చిన్న చిన్నగా ఆ కదలికలతో వచ్చింది. అంటే నిద్రలో నుంచి కొట్టుకుంటూ ఇటు నుంచి అటు దొర్లుతూ వచ్చిన ఒక కదలిక ఆ గాఢ నిద్రని మేలుకోవడానికి, ఎవరైనా మిమ్మల్ని గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, అంత మర్చిపోయి ఎవరైనా చిన్నగా తడితే మీకు బాగుంటుందా? మీకు నిద్ర మెలుకొచ్చేలాగా
కళ్ళు తెరవరు, చూడరు, కానీ చిరాకు పడతారు. మిమ్మల్ని లేపాలంటే అవతల వాళ్ళకి అయ్యో ఇంత మంచి నిద్రపోతున్నాడు, లేపితే ఏమవుతుందో అనేలాగా అనిపించేలాగా ఉంటుందా లేదా? అలాగా ఈ సృష్టి మొత్తంకి ముందు ఉన్న ఆ రియల్ నథింగ్నెస్ డిస్టర్బ్ చేసింది ఈ రే. దిస్ రే మూవ్డ్ ఫర్ ఎవర్ త్రూ ఇటర్నల్ నైట్ విత్ ఎ గిల్ట్ ఆఫ్ బీయింగ్. సృష్టికి ఆది అయినందుకు ఒక రకంగా తానే కారణం అనేలాంటి బాధతో ఉన్నట్టుగా ఉందిట ఎప్పటికీ అక్కడ ఉన్న ఆ కిరణం. హర్ ఇమ్మోర్టాలిటీ ఈజ్ హర్ చేస్టైజ్మెంట్, కండెమ్ టు లివ్ ఫర్ ఎవర్ ఎంప్టీ ఆఫ్ బ్లిస్. ఎలా ఉందిటంటే మిమ్మల్ని అమరులు చేసి నరకంలోకి పంపించారనుకోండి, దానికంటే శిక్ష ఇంకొకటి ఉండదు. అమరత్వం అంటే ఆనందంగా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు బతకాలనుకుంటాం, శాశ్వతంగా బతకాలనుకుంటాం. కానీ దుఃఖంలో ఉంటూ ఎక్కువ రోజులు బతకాలని ఎవరు అనుకోరు. అటువంటిది ఈ కిరణం ఉంది చూడండి, ఈ కిరణానికి ఆ కిరణమేమో అమరం. అమరమైన ఆ కిరణము అమరమైన చీకటిలోనే జీవించాలి అనే మహాశాపాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉందిట. ఇక్కడ అరవిందులు ఏమంటారంటే, మాయా ఈజ్ అ వీల్ ఆఫ్ ది అబ్సల్యూట్. ఈ మాయ మనం చూసేది, ఈ రియల్ అనుకుంటూ ఈ కనిపించేది మొత్తం కూడాను ఆయన యొక్క ఒక తెర, ఒక పొర. ఈ భృక్తం రహితమైతేనే మనకి ఆ రాజయోగం లభిస్తుంది. ఆ అబ్సల్యూట్ ఏ విధమైన పేరు, లక్షణాలు, రూపము లేనటువంటి ఆ పరబ్రహ్మానికి ఈ మాయ అనే పొర వచ్చి ఇన్ని రూపాలు, ఇన్ని ఆకారాలు, కాలంలోకి ప్రవేశించటం, ఇవన్నీ కూడా వచ్చాయి. ద ఇన్కాన్షియంట్ ఈజ్ ద సూపర్ కాన్షియంట్స్ స్లీప్. ఈ నిద్ర అనేది మనం ఇప్పటివరకు వర్ణిస్తూ ఉన్నది, ఈ రియల్ అంటే ఏదీ లేదనుకున్నది అబ్సల్యూట్ రియాలిటీకి ఆపోజిట్గా ఉన్న అబ్సల్యూట్ నథింగ్నెస్ అన్నమాట. అది ఎంత అనంతమో ఇది కూడా అంతే అనంతం. ఆయన యొక్క అనంత శయనం నిద్ర ఇది, ఈ స్లీప్. ఈ స్లీప్లో ఒక చలనం కింద వచ్చింది ఈ ఆత్మ గ్రహింపు అనేలాంటి ఒక బీజం. ఆత్మ అనే వివరణ కూడా అక్కడ లేదు, ఏదో ఒక చలనం. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి కాన్షియంట్, సూపర్ కాన్షియంట్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్ హియర్ ఈజ్ అ మిస్టరీ ఆఫ్ కాంట్రరీస్. తాతగారు కూడా అదే మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఇక్కడ అంతా కూడా వైవిధ్యము, ఆపోజిట్సే. ఏది ఏమిటి అనేది పూర్తిగా తెలియకపోతే ఈ రిడిల్కి ఆన్సరు మన దగ్గర ఉండదు. దీనికి ఆయన దగ్గరే ఉంటుంది అని చెప్పి చాలాసార్లు చెప్తారు. డార్క్నెస్ ఎ మ్యాజిక్ ఆఫ్ సెల్ఫ్ హిడెన్ లైట్. చీకటి అంటే చీకటి దానికి వేరే అస్తిత్వం లేదు, వెలుగు లేనితనమే చీకటి. లేనితనం నుండి ఉన్నతనం వచ్చింది అని సింబల్ డాన్లో ఫస్ట్లోనే తాతగారు చెప్పారు. తదగ్రే అసద్ ఆసీత్, అన్నింటికంటే పైన, లేకపోతే అక్కడ లేనితనం నుండి ఉన్నతనానికి మన ప్రయాణమే అంత. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ ప్రయాణంలో చూడడానికి ఆపోజిట్స్గా ఉన్న ఆపోజిట్స్ కానివే అన్నీ కలిసి ఉంటాయి. డార్క్నెస్ ఈజ్ అ మ్యాజిక్ ఆఫ్ సెల్ఫ్ హిడెన్ లైట్, సఫరింగ్ సమ్ సీక్రెట్ ర్యాప్చర్స్ ట్రాజిక్ మాస్క్. మనం పడే కష్టాలు ఉన్నాయి చూడండి ఇక్కడ, అవన్నీ కూడా ఒక తెలియని, ఒక అద్భుతానికి వేసిన ముసుగులు. డెత్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పర్పెచువల్ లైఫ్. మనం మరణం అని దేన్నైతే చాలా భయంగాను చెడుగాను అనుకుంటున్నామో, అమరత్వానికి ఒక పనిముట్టు. మరణం అనేది అమరత్వానికి ఒక పనిముట్టు. ఇది మనం తెలుసుకున్నామంటే ఇదేమిటి, అమరత్వానికి మరణానికి సంబంధం ఏమిటి అనే ఆశ్చర్యం మనలో పోవడానికే ఇంకా ఇక్కడ వివరించారు. ఆల్దో డెత్ వాక్స్ బిసైడ్ us on life's road, a dim bystander at the body's start, and a last judgment on man's futile works,
అదర్ ఈజ్ ద రిడిల్ ఆఫ్ ఇట్స్ అంబిగ్యూస్ ఫేస్. మామూలుగా మనం జన్మ రాగానే మరణం, కుండలిని వేసామంటే ఎన్నాళ్ళు బతుకుతాడు ఈ జీవి అనేలా చెప్పుకుంటే, మనం పుట్టంగానే ఒక కాలంలోకి ప్రవేశించాం, కాల పరిమితి ఉంటుంది. కాబట్టి మన వెంట మరణం నడుస్తూ ఉన్నట్టే. ఈ జీవన మార్గంలో మన వెంట ఎవరున్నా లేకపోయినా జీవితం అయిపోయే వరకు మన వెంట ఉండే కనపడని సహచరుడు మరణమే. ఎ డిమ్ బై స్టాండర్ ఎట్ ద బాడీ స్టార్ట్. శరీరం ప్రారంభం అవ్వగానే పక్కనే నుంచుని చూస్తూ ఉంటాడట, ఎప్పుడైపోతుంది ఈ జీవిది ఈ భూమి మీద, ఈ కాలంలో వీడి టైం అయిపోతే తీసుకెళ్ళాలి అని. అడ్డురాడు, కానీ మనం చేసేవన్నీ చూస్తూ మన వెంట ఉంటాడు. అండ్ ఎ లాస్ట్ జడ్జ్మెంట్ ఆన్ మ్యాన్స్ ఫ్యూటైల్ వర్క్స్. ఈ భూమి మీద మనం పడే ఆశలు, ఆశయాలు, తాపత్రయాలు అన్నీ కూడా చూస్తూ చూస్తూ జడ్జ్మెంట్ ఇచ్చుకుంటూనైనా ఇంటర్వ్యూన్ అవడు, మధ్యలో కల్పించుకోడు, తను చూస్తూ ఉండి చివరికి జడ్జిమెంట్ ఇచ్చి ఇంకా చాలే చేసిన పని, చేసిన కృషి, ఇంకో వెళ్దాన్రా, ఇక్కడికి ఈ శరీరంతో నువ్వు చేసేవయ్యాయి అని చెప్పి తీసుకెళ్తాడు జడ్జిమెంట్. ఇలా అన్నప్పుడు నాకు అంటే అసందర్భం కాదు, ముందుకు వెళ్ళే ముందు ఊరికేనే స్టీవ్ జాబ్స్, మీరందరూ కూడాను యోగ సాధనలో స్టీవ్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నానేమిటి అనుకోకండి. మంచి మాటలు ఎవరు చెప్పినవైనా ప్రాక్టికల్గా మనం ఆలోచించుకుంటే బాగుంటుంది అనేలాగా, మనం పుట్టంగానే మనం పోతాము, డెత్ మనం వెంట ఉంటాడు అనుకుంటే మనకు అసలు ద్వేషించటానికి, క్రోధానికి అవకాశమే ఉండదు. మీరు 10 రోజుల్లో పోతారు అని కనుక ఎవరికన్నా తెలిస్తే ఏం చేస్తారు? 1 రోజులో పోతారు అని కనుక తెలిస్తే ఏం చేస్తారు? అలాగా స్టీవ్ జాబ్స్ ఏమంటాడంటే, ఏ రోజునైనా సరే నువ్వు లేచి నిలబడ్డప్పుడు ఇదే నా జీవితంలో ఆఖరి రోజు అనుకుంటే, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అవి గనక నువ్వు చేయడం మొదలు పెడితే నీ జీవితంలో చాలా ఆనందంగా ఉంటావు నువ్వు అని. సక్సెస్ వేరు, ఆనందం, సంతృప్తితో జీవిస్తావు. నిజంగా మనకున్నంత కాలము ప్రేమించటానికి సరిపోదు, ఇంకా ద్వేషానికి చోటే లేదు. అది మర్చిపోయి ఎవరికి వారు మనము చాలా ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి చివరి దశలో ప్రేమించవచ్చు, చివరి దశలో సేవ చేయొచ్చు, చివరి దశలో ఆ చివరి దశ ఎప్పుడో మనకు తెలియదు, కానీ చివరి దశలో సేవ చేయొచ్చు, చివరి దశలో భగవద్గీత చదవచ్చు, చివరి దశలో అంతా కృష్ణారామ, అంతా భగవన్మయం అనుకోవచ్చు. ఇప్పుడు మాత్రం దెబ్బ కొట్టాల్సిందే, చేయాల్సిందే అంటూ వెళ్తున్నామే. ఆ చివరి దశ ఈ క్షణమే అవ్వచ్చేమో అనేది మనకి తెలియనితనమే. అందుకే ఆ స్టీవ్ జాబ్స్ 3 పాయింట్స్ చెప్తాడు. అందులో ఈ పాయింట్ ఊరికేనే మీకు ఇక్కడ గుర్తు చెప్తున్నాను అనమాట. చాలా మంచిగా చెప్పాడు అనుకుంటాను. ఆ చెప్పటం యూనివర్సిటీ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ చెప్పిన స్పీచ్లో చెప్పాడు. వండర్ఫుల్ స్పీచ్. స్టీవ్ జాబ్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చిన స్పీచ్ మీకు అవకాశం ఉంటే వినండి, ఎంత చక్కటి మాటలు చెప్పాడు అనేది. ఇక్కడ ఇదే డెత్ మన వెంటే ఉన్నాడు, మనతోటే నడుస్తున్నాడు. కాబట్టి ఎక్కడో ఎప్పుడో మనకు మాత్రం రాదు మరణం ఇప్పుడే అని యక్ష ప్రశ్నల్లో చెప్పినట్టు కాకుండా కనుక అనుక్షణం మన వెంట మరణం ఉన్నాడు, మనని చూస్తూ ఉన్నాడు అని అనుకున్నామంటే మన జీవన విధానం, మన ఆలోచన విధానం మారతాయనేది మాత్రం తథ్యం. ఈ దృష్టి కాక అదర్ ఈజ్ ద రిడిల్ ఆఫ్ ది అంబిగ్యూస్ ఫేస్. మనకు అర్థమవని ఆ గంభీరమైన ముఖానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఈ వెంట ఉండి మనని కత్తిరించి ప్రాణం తీసుకెళ్ళిపోతాడు అని కాక ఏమిటది? డెత్ ఈజ్ ఎ స్టేర్, ఎ డోర్, ఎ స్టంబ్లింగ్ స్ట్రైడ్. మరణం అనేది ఒక మెట్టు, ఒక ద్వారం. పడుతూ లేస్తూ నడుస్తున్న మానవుడికి ఒకసారి పడి మళ్ళీ లేచే అవకాశం. ద సోల్ మస్ట్ టేక్ టు క్రాస్ ఫ్రమ్ బర్త్ టు బర్త్. ఈ మెట్టు దాటడం అనేది జీవి ఒక జీవితం నుంచి ఇంకో జీవితానికి, ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వెళ్ళాలంటే దాటాల్సిన మెట్టు. ఎ గ్రే డిఫీట్ ప్రెగ్నెంట్ విత్ విక్టరీ. ఇక్కడ మరణించామంటే ఓడిపోయాం అనుకోవద్దు. ఈ ఓటమిలో నుంచి జయానికి మనం నడుస్తాం. ఇందులోనే గర్భితంగా మన విజయం ఉంది. ఎ విప్ టు లాషెస్ టువర్డ్స్ అవర్ డెత్లెస్ స్టేట్. మనని
ఇటువంటి మరణాలు ఎన్ని పొందుతావురా, మరణం లేని స్థితి కోసం నువ్వు ఎప్పుడు ప్రయత్నిస్తావురా అని మనని గుర్తు చేయడానికి ఉన్న కొరడా లాంటి వాడుట మరణం. ఈ విధంగా 2 రకాలుగా మనం చూసుకోవచ్చు మరణం గురించి అనేది ఇక్కడ అరవిందుల మధ్యలో చెప్పిన ఈ మాటలతోటి ఈ సెషన్ ఆపుతున్నాను. నెక్స్ట్ సెషన్లో దీని కంటిన్యూయేషన్. నమస్కారం.